చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి ఉత్తమ వైద్య సేవలతో కేంద్ర ప్రభుత్వ అవార్డు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని, కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ తరహా పురస్కారాలు నిదర్శనమని, భవిష్యత్లోనూ ఆసుపత్రి వైద్యేతర సిబ్బంది మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలు విచారించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరు గురించి ఆరాతీశారు. ఉత్తమ పనితీరుతో పాటు రోగులకు అందించే వైద్య సేవల్లో మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు లభించడంపై ఆసుపత్రి వైద్యేతర సిబ్బందిని అభినందిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఈ గుర్తింపు ద్వారా ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు గాను కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లపాటు ఏటా 10 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షల నిధులు వస్తాయని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వాసుపత్రులకు మాత్రమే ఈ విధమైన పురస్కారం లభించిందన్నారు. ప్రతిరోజూ ఆసుపత్రికి 350 నుంచి 500 మంది అవుట్ పేషెంట్ రోగులు వస్తున్నారని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కూటమి ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్తిపాటి నాయకత్వంలోనే ఒక 100 పడకల ప్రభుత్వాసుపత్రి 500 పడకలకు అప్ గ్రేడ్ అవ్వాలని ఆశిస్తున్నామని వైద్యులు తెలిపారు. సమావేశంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ రఫనీ, పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజీ మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, నియోజకవర్గ యువత అధ్యక్షులు గట్టినేని సాయి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మురుకొండ మల్లిబాబు, మైనార్టీ నాయకులు బేరింగ్ మౌలాలి, మచ్చ వెంకటేశ్వర్లు, పుల్లగూర భరత్, నక్క నరసింహ, హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్లో కూడా 95% ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి రానటువంటి మెరిట్ పర్ఫార్మెన్స్ పనితీరులో చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ రావటం, శ్రీనివాసరావు గారిని వారి టీం అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. కష్టపడి వాళ్ళు పనిచేసినటువంటి దానికి వచ్చినటువంటి ఫలితం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 30 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ పొందటం వల్ల, ఎన్పాస్ అనే సర్టిఫికేట్ పొందటం వలన 30 lakhs పర్ ఇయర్ 10 lakhs చొప్పున 3 ఏళ్ళు 10 లక్షల చొప్పున అదనంగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి 30 లక్షల రూపాయలు వీళ్ళ పనితీరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ సర్టిఫికేట్ పొందినందువలన 30 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకునేటువంటి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పవర్ కట్ వచ్చిన 24 hours జనరేటర్ ఉండేటువంటి విధంగా కూడా సిస్టమ్ వచ్చింది. అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దానికి తోడు 350 మంది 350 నుంచి 500 మంది ఓపీ రోజు అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఏరియా హాస్పిటల్ మీద ఎంత నమ్మకం ఉందనేటువంటి దానికి ఓపీ వచ్చేటువంటి సంఖ్యను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా సర్జరీస్ కూడా 200 యావరేజ్ 225 230 జరుగుతూ ఉంది ఎన్టీఆర్ వైద్య సేవలు. ఆ విధంగా ఇన్సైడ్ ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఫెసిలిటీస్ కావాలనో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కూడా ప్రాసెస్లో ఉంది. బ్లడ్ బ్యాంక్తో పాటు ట్రామా కేర్, ఈ 2 ఫెసిలిటీస్ కూడా వస్తే ఇంకా గుంటూరు, నర్సరావుపేట వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా
యావరేజ్న 80% ఆక్యుపేషన్ ఉంటా ఉంది. అంటే మంచి డాక్టర్లు ఉండబట్టి మంచి సర్వీసు ఇవ్వటం వలన హాస్పిటల్ క్రెడిబిలిటీ పెరగడంతో పాటు హాస్పిటల్కి మంచి సర్టిఫికేట్, నేషనల్ సర్టిఫికేట్ రావడంతో పాటు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టీం వర్క్ చేస్తూ ఉన్నారు. టీం అందరినీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాదు బయట కూడా ఈ ఎన్కాస్ సర్టిఫికేట్ ఎంతమందికి వచ్చింది? స్టేట్ మొత్తం మీద 5 to 6, దాంట్లో 100 బెడ్డెడ్ ఉన్నది మందే వచ్చింది. మిగతా 2 30 బెడ్డెడ్ ఉన్నాయి. కాబట్టి అది చిలకలూరుపేట ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్సు, వారి టీం గొప్పతనం, వారిని అభినందిస్తూ ఇంకా ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి ఇప్పటికే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కాలయాపన చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారు. అటువంటి జరగకుండా అన్ని ఫెసిలిటీస్తో కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ తిరిగి 9 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు ఈ యొక్క హాస్పిటల్ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు, కాంపౌండ్ నిర్మాణంతో పాటు, జనరేటర్తో పాటు ఎక్విప్మెంట్స్ కూడా కొరత లేకుండా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే పేదవారికి ఏ విధంగా వైద్యం అందించాలి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా చిలకలూరుపేటలో ఈ యొక్క ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. రోజు 350 ఓపీ అనేటువంటిది వారి యొక్క గొప్పతనం. ఇక్కడ ఇచ్చేటువంటి సర్వీస్ వల్లనే ఓపీ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి దానికి ఎంత మేరకు చేయాలనో ఈరోజు అడ్వైజరీ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి పేషెంట్స్కి, వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేట పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి అందరికి కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వటమే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ లక్ష్యం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.